హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి పూరీ సాగ్ అండి. మనం హైదరాబాద్లో ఎక్కడ ఏ ఇరానీ కేఫ్లో వెళ్ళి పూరీ తిన్నా కానీ మనకు పూరీతో పాటు సర్వ్ చేసే కర్రీ ఇదే అండి, పూరీ సాగ్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఉల్లిపాయలో మీడియం సైజ్ క్యారెట్ సన్నని తరుగు, అలాగే బీన్స్ తరుగు, 1 కప్పు పచ్చి బఠానీ, అలాగే మీడియం సైజ్ టొమాటో సన్నని తరుగు వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ అనేది మనకు థిక్నెస్ వస్తుంది. ఇందులో ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆలు, ఉడికించుకున్న ఆలు వేసుకుంటున్నాను. ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మసాలాలన్నీ కూడా ఆలుకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ పోసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 7 నుండి 8 నిమిషాలు ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మన కర్రీ అనేది కుక్ అయిపోయిందండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. ఇందులో 1 టీ స్పూన్ శనగపిండి కలుపుకున్న వాటర్ పోసుకొని 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కలుపుతూ ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత మన కర్రీ అనేది థిక్నెస్ వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన పూరీ సాగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పూరీ కోసం స్టవ్ పై పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను పూరీ కోసం 1 కప్పు మైదా పిండితో పూరీ పిండి కలుపుకొని పూరీలన్నీ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో నెమ్మదిగా పూరీలు వేసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ కాలుస్తూ ఉంటే మనకు పూరీలు అనేవి చక్కగా పొంగుతాయండి. ఇలా మనకు పొంగిన పూరీలను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అంతే అండి, మన ఎంతో టేస్టీ అయిన పూరీ సాగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.